14వ వచనం నుండి, మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించెను, నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారంలో నిలువడని మోషేతో సెలవీయగా, మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పై నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనుందరో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును. వారు క్షీణించిపోదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించనను కొందరు. వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నిశ్చయముగా వారికి విరోధి నగుదును. చూడండి, అక్కడ ముందుగానే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈసారి యెహోషువను కూడా పిలిచాడు. యెహోషువతో కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంతవరకు ఎవరితో మాట్లాడారు? మోషేతో మాత్రం మాట్లాడారు. ఇప్పుడు యెహోషువతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ, మోషే ఇద్దరు దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఉన్నారు. దేవుడు మేఘస్తంభములో వారికి ప్రత్యక్షమయ్యి ఆ గుడారపు ద్వారం పైన నిలబడ్డాడు. కాబట్టి అక్కడ మోషేతో చెప్తూ ఉన్నారు, ఇదిగో నీవు పితరులతో పండుకొనబోచున్నావు. ఏమంటే చెప్పండి, పండుకొనబోచున్నావు అంటే చనిపోవడాన్ని చక్కగా వేస్తే ఏమంటున్నారు? పితరులతో కూడా నీవు పండుకొనబోచున్నావు. అందుకని క్రైస్తవులకి చనిపోవడం అంటే ఏం చెప్పండి? నిద్ర లాంటిది అంటాం. పితరులతో పడుకున్నాడు. మోషే చనిపోయిన తర్వాత ఈ ప్రజలు ఏం చేస్తున్నారో దేవుడు ముందుగానే చెప్తూ ఉన్నాడు. ఏంటి? ఇంత కష్టపడ్డా, ఇంత ప్రయాసపడ్డా, వీళ్ళని ఇంతగా పాలు తేనెలు ప్రవహించే ఈ వాగ్దాన దేశానికి నడిపించా. అయితే వీళ్ళు ఏం చేస్తారు? ఏ దేశ ప్రజలైతే నేను వెళ్ళగొట్టమంటున్నానో, ఏ దేశ ప్రజల యొక్క ఆచారాలు నేను చేయొద్దని చెప్తున్నానో వాళ్ళవి ఖచ్చితంగా చేస్తారు. వ్యభిచారులైపోతారు. ఆ పనులన్నీ చేస్తారు. నిబంధనను కూడా మీరుతారు. ఏంటంటే అది మోయాబు దేశంలో చేసిన నిబంధన ఏంటి? మరి ఆ నిబంధనని మీరితే దేవుడు ఎలాగైతే వారికి ఇతర దేశాలకు కొని తీసుకుని వెళ్తానని ఒక నిబంధన చేశాడో ఆ నిబంధనను కూడా వాళ్ళు మీరుతారు. అయితే అప్పుడు నేను వారిపైన కోపడతాను, వాళ్ళకి విరోధంగా వెళతాను, వాళ్ళు క్షీణించిపోతారు. చాలా కీడు ఆపద వారి జీవితంలో జరుగుతాయి. దేవుడు మన మధ్యలో లేకపోవడం వల్లనే ఇవన్నీ మనకు జరుగుతున్నాయని వాళ్ళు అనుకుంటారంట. వాళ్ళు అనుకున్నట్లుగా తప్పకుండా నేను వారికి విరోధిని అవుతాను అని అక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, దేవుడికి మనం చేసే ప్రతిదీ తెలుసు. ఏంటండి? దేవుడికి రేపు మనం ఏం చేస్తామో కూడా ఆయనకి ఈరోజు తెలిసి కూడా ఈరోజు మనల్ని ఆయన అంత ప్రేమిస్తున్నాడంటే, తెలిసి కూడా ఆయన మన కొరకు సిలువలో రక్తం కార్చాడంటే అసలు మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి చెప్పండి? అవునా కాదా? మనం తప్పిపోతామని తెలుసు, పొరపాట్లు చేస్తామని తెలుసు. అంతగా చేసిన వారి కొరకు అంత ప్రయాసపడి మేఘస్తంభంలో తోడుగా ఉండి, అగ్నిస్తంభంలో తోడుగా ఉండి, మోషేని నాయకునిగా ఏర్పరిచి ఇంతగా ప్రయాసపడాల్సిన అవసరం ఏమని చెప్పండి? అది దేవుని ప్రేమ. ఏం చెప్పండి? అది దేవుని ప్రేమ. మనం ఏం చేస్తాం? ఒకటి రెండు మాటలు వినలేదంటే ఇక వాళ్ళని తీసి పక్కన పడేస్తాం. కానీ మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు మనల్ని ఇంతగా క్షమిస్తున్నాడు కదా, మరి మనం ఎందుకు ఒకరినొకరం క్షమించుకోలేకపోతుందని చెప్పండి? ఎందుకు పగ పెట్టుకుంటాం, కోపం పెట్టుకుంటాం, ద్వేషం పెట్టుకుంటాం? మీ సహోదరులపైన కోపపడు ప్రతివాడు విమర్శకు లోరగునని తెలిసినా, తీర్పులోనికి వెళ్తామని తెలిసినా అబ్బా కోపం మాత్రం విడిచిపెట్టాం. ఏం విడిచిపెట్టాం? కోపం మాత్రం విడిచిపెట్టాం. సహోదరుల పైన ద్వేషాన్ని, కోపాన్ని ఎలాగైనా వాళ్ళు నాకు చేసిన దానికి నేను ప్రతీకారం చెయ్యాలి అని పెట్టుకునే వారంగా ఉంటాం. మరి ఎక్కడ కనపడుతుంది దేవుని ప్రేమ మనలో? చెప్పండి. దేవుని ప్రేమ అసలు కనపడుతుందా? మరి దేవుని ప్రేమే మనలో లేకపోతే మనం చేసేవన్నీ వ్యర్థం అని చెప్పాడా లేదా? రాసిన పత్రికలో నువ్వు కాల్చుకోవడానికి నీ శరీరం అప్పగించిన, కోసుకోవడానికి నీ శరీరం ఇచ్చినా, నువ్వేమన్నా చెయ్యి, ప్రేమ లేదంటే నువ్వు చేసినవన్నీ వేస్తే మన భక్తి అంతా కూడా వ్యర్థమే అని దేవుడు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అందుకని చూడండి, వాళ్ళు తప్పకుండా తప్పిపోతారు. కీడులు ఆపదలు వాళ్ళు పొందుకుంటారు. దేవుణ్ణి మనం విడిచిపెట్టినందుకే, దేవుడు మనకి తోడుగా లేనందుకే ఇవన్నీ జరుగుతాయని వాళ్ళు తెలుసుకుంటారంట. 19వ వచనంలో మరి మనం చూస్తే, కాబట్టి మీరు కీర్తన రాసి
ఇజ్రాయేలులకు నేర్పుడి, ఈ కీర్తన ఇజ్రాయేలుల మీద నాకు సాక్షార్థముగా ఉండినట్లు దానిని వారికి కంఠపాఠముగా. కాబట్టి ఏమంటున్నారు ఇప్పుడు ఇక్కడ మోషే గారు, యెహోవా దేవుడు ఒక కీర్తన పాట రాయండి. ఏం రాయాలి? కీర్తన ఒకటి రాసి ఇజ్రాయేలులకు నేర్పించేయండి, కంఠస్థం చేయించాలి. దాన్ని ఏం చేయాలంట? కంఠపాఠముగా చేయించుము అంటే నోట్లోనే ఉండాలి. ఎప్పటికప్పుడు ఎప్పుడు అడిగితే అప్పుడు నిద్రలో లేపి అడిగినా చెప్పేయాలి. నిద్రలో లేపి అడిగినా ఆ కీర్తన మొత్తం అప్పగించేటట్లు ఉండాలి కదా. కొన్ని కీర్తనలే తెలుసు మనకి బాగా, 1వ కీర్తన, 23వ కీర్తన, 91వ కీర్తన, ఇవి మాత్రం కొంచెం త్వరగా చెప్పగలుగుతాం. మిగిలిన ఏవి మరి మనము చెప్పలేము. అలాగా ఇప్పుడు ఒక కీర్తనను రాసి ఆ కీర్తనే వీళ్ళపైన ఏం చేస్తుందంట? సాక్షార్థముగా ఉంటుందంట. ఆ కీర్తన ఇజ్రాయేలుల మీద నాకు సాక్షార్థంగా ఉండున్నట్లు కంఠపాఠంగా చేయించండి. ఎందుకంటే నోటితో తను ప్రతిరోజు ఏం పలుకుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం పలుకుతున్నాడు, ఏం చేస్తున్నాడు. మరి మన నోట్లో నుంచి మనం చేసే ప్రార్థన కానీ పాడే పాటలు కానీ దానికి తగిన జీవితం మనకుందా? అసలు ఒకసారి పరీక్షించుకోవాలి. అందుకే కొన్ని పాటలు పాడేటప్పుడు ఏం చెప్తా, బాగా పాడుతున్నారు కానీ అట్లా ఉండగలుగుతున్నామా? అందుకనే కంఠపాఠం ఎందుకు చేయించమంటున్నాడు? మనకి నా కంఠస్థం వచ్చు, బాగా చెప్తున్నాం, కానీ ఆ రకంగా ఉండగలుగుతున్నామా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, కంఠపాఠం చెప్పేస్తాం. కానీ మన కుటుంబంలో ఏదైనా కొరత వచ్చినప్పుడు నాకు లేమి కలగదని ధైర్యంగా చెప్పగలుగుతున్నామా యెహోవా నా కాపరి అని? మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం అంటే కంఠపాఠం ఏం చేస్తుంది? సాక్ష్యం చెప్తుంది మన పైన. ఏం చేస్తుందంటే ఈ కీర్తన మన పైన, నువ్వేం చెప్తున్నావమ్మా, ఏం చేస్తున్నావు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా. అందుకని నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించే దేశమున వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది కొవ్విన వారి అన్ని దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యం పలుకుతుంది. అది మరువబడక వారి సంతతి వారి నోట ఉండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును అనను. ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక ముందే వాళ్ళు అక్కడికి పోయి ఏం చేస్తారో ఇక్కడే వేసేకి తెలుసు. ఏంటండి, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో ఇక్కడికి తెలుసు. ఎలాగైనా వాళ్ళు తప్పిపోతారు, కీడులు ఆపదలు వారికి సంభవిస్తాయి. అప్పుడు ఈ కీర్తన ఏం చేస్తుందంట? వారిపైన సాక్ష్యముగా ఉండి సాక్ష్యము పలుకుతుంది. చూడండి, ఈరోజు మనం పాడే ప్రతి పాటను బట్టి, చేసే ప్రతి ప్రార్థనను బట్టి మన జీవితం సరిగా లేనట్లయితే మన ప్రార్థనే మన పైన సాక్ష్యం పలుకుతుంది. మనం పాడే పాటలే మన పైన ఏమవుతాయి? పలుకుతాయా లేవా? అవునా, ఊరికినే పాడుతున్నావా నోరు తెరిచి? ఎందుకంటే విశ్వాసముతో పాడాలి. అందుకని ఆత్మతో పాడుతున్నా, మనసుతో పాడుతున్నా అని పౌలు గారు ఎందుకన్నారు? పెదవులతో పాడితే అది అక్కడికి వెళ్ళిపోతుంది. ఆత్మతో మనసుతో పాడితే దాని ప్రకారం నేను ఉండాలి, జీవించాలి అనే ఒక తపన మనలో మొదలవుతుంది. ఉండలేకపోయినా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అసలు ఆశయం మనలో లేకపోతే. అందుకని చూడండి, ఈ దినమున ఆ కీర్తన వారిపైన సాక్షార్థంగా ఉంటుంది, సాక్ష్యం చెప్తూ ఉంటుంది. అంతే కదా, అది వారే కాదు, వారి సంతతి వారికి ఏం చేయాలి చెప్పండి? పిల్లగాడు పుట్టాడంటే చాలు, పిల్లగాడు పుట్టాడు అంటే ముందు వాళ్ళకి ఏం నేర్పించాలా? ఈ కీర్తనలు నేర్పించాలి. ఈ కీర్తన వాళ్ళు నేర్చుకొని ఆ కీర్తన ప్రకారం వారు జీవించేటట్లు వాళ్ళకి చిన్నప్పటి నుండి ట్రైనింగ్ ఇచ్చేసేయాలి. చూడండి, తల్లిదండ్రులు అంటే చాలా ఒక బాధ్యత ఉంటుంది బైబిల్లో. అందుకనే ఈరోజు మనం దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము కంఠస్థ పాటగా నీ జీవితంలో నువ్వు దేన్నన్నా మర్చిపో, దీన్ని మాత్రం మర్చిపోవద్దు. ఏం చెప్తారు చెప్పండి? యూదుల ఇజ్రాయేలు యొక్క తల్లిదండ్రులు ఏం చెప్తారు? నీ జీవితంలో నువ్వు అన్నం తిన్నావన్నా మర్చిపో, ఈ కీర్తన మాత్రము మర్చిపోవడానికి వీలు లేదని వారి సంతతి వారి నోటిలో కూడా ఉండేటట్లుగా దేవుడు ఆ కీర్తనను అక్కడ తెలియజేశాడు. ఎందుకంటే దేవుడు వారు చేసే ప్రతి పనిని, వారు చేసే ఆలోచనను నేను ఎరుగుదును. కాబట్టి ఈ కీర్తన వ్రాసి మీరు ఇజ్రాయేలులకు నేర్పించండి. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగూ ఈ మాటలన్నీ మోషేకి చెప్పాడు. ఇప్పుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశమునకు ఇజ్రాయేలును నీవు తోడుకొని పోవలను. నేను నీకు తోడై ఉందను. యెహోషువతో దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు, ఇప్పటి నుండి నీవు వారిని తోడుకొని పోవాలి, నేను నీకు తోడై ఉంటాను, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు అని దేవుని యొక్క వాక్యము అక్కడ యెహోషువతో మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం.
24వ వచనం, ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా రాయుట ముగించిన తరువాత. అంటే ఈ మాటలన్నీ ఇంకా ఈ ధర్మశాస్త్రము రాయడం అయిపోయిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని నీ దేవుడైన యెహోవా నిబంధన మందసం పక్కన ఉంచండి, అది అక్కడ మీ మీద సాక్షార్థముగా ఉంటుంది. ఎక్కడ ఉంచాలి దీన్ని? నిబంధన మందసం యొక్క ప్రక్కన ఉంచాలి. ఎక్కడ ఉంచాలి? మందసం లోపల ఏమున్నాయి? రాతి పలకలు ఉంటాయి. మందసం లోపల రాతి పలకలు ఉంటాయి. కానీ ధర్మశాస్త్రం మాత్రము అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం యొక్క ప్రక్కన మీరు దాన్ని ఉంచండి. ఎందుకంటే నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును, నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసి నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా. బ్రతుకుండగానే ఇన్నిసార్లు తిరుగుబాటు చేశారు అరణ్యంలో, అవునా? దేవుని పైన ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు? సణిగారు, గొడిగారు, మొదటి తరం వారందరూ చనిపోయారు. నేను నా బ్రతికుండగానే ఇన్నిసార్లు మీరు దేవుని పైన తిరుగుబాటు చేశారు, ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత మీరు తిరుగుబాటు చేయరనే అనుందా? అందుకనే మీ మూర్ఖత్వాన్ని మీ తిరుగుబాటును నేను ఎరుగుదును. ఏమంటున్నాడు అక్కడ అంటే, మనుషులు ఎంత విన్నా ఎంత నేర్చుకున్నా తిరిగి మాటి మాటికి ఇవైపోతారంట. కొన్నిసార్లు మూర్ఖంగా మారిపోతాం, అస్సలు వినం, చెప్పినా ఎంత చెప్పినా వినం. ఆత్మీయ పరిస్థితి ఇలా ఉందని చెప్పినా వినం, మన స్థితిగతులు ఇవని చెప్పినా వినం. కొన్నిసార్లు ఆ యొక్క యుగ సంబంధమైన దేవత మనకి గుడ్డితనాన్ని కలగజేసి ఎన్ని మంచి మాటలు చెప్పినా వినకుండా మనల్ని మూర్ఖంగా చేసి తిరుగుబాటు చేసేటట్లుగా ఉంటుంది. అంటే దేవుని మాట వినకపోవడమే తిరుగుబాటు. ఏం చెప్పండి? ఆయన మాట ప్రకారం జీవించకుండా ఉండడమే తిరుగుబాటు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం మొదటి నుండి చదవండి. యాకోబు వంశస్థులై ఇజ్రాయేలు అని పేరు కలిగిన వారలారా, యూదా జనములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు ఇజ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని దేవునిని స్మరించుకుంటున్నారంట, కానీ నీతి సత్యాన్ని అనుసరించి జీవించడం లేదంట వాళ్ళు. ఎవరు వీళ్ళు? ఇజ్రాయేలు ప్రజల గురించి మరి అక్కడ అతను చెబుతూ ఉన్నాడు అనమాట. అందుకని చూడండి 4వ వచనం చదవండి. నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుపనరమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండి నా విగ్రహము ఈ కార్యములు జరిగించననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించననియు నువ్వు చెప్పకుండానట్లు పూర్వకాలమునే ఆ సమాచారం నీకు తెలియజేసి తిని అది జరగక మునిపే దానిని నీకు చెప్పారా లేదా? యేసయ్య ముందుగానే చెప్పారు. ఎక్కడ? ధర్మశాస్త్రంలోని ద్వితీయోపదేశ కాండంలోనే చెప్పారు. మీరు తప్పకుండా అన్ని దేవతల తట్టు మళ్ళీ తిరుగుతారు, కీడులు ఆపదలు సంభవిస్తాయి. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంట, ఇక్కడ నా విగ్రహమే ఈ కార్యాలన్నీ జరిగించింది. చాలామందికి ఒక ఆలోచన, దేవుణ్ణి విడిచిపెట్టి అందులోకి వెళ్ళిపోయాక మాకు మంచిగా ఉందండి ఇప్పుడు అంటారా లేదా? ఏమనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ గురించే. ఇక్కడ ఎవరంట? వాళ్ళు మూర్ఖులు. అందుకని 4వ వచనంలో ఏమంటున్నాడు? నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరం అంట. ఎటువంటి నరం? మామూలు నరం అయితే కట్ అవుతుంది. ఇది ఎటువంటి నరం? ఇప్పుడు ఇనుము. ఆ ఇనుమును కోయగలుగుతామా మనం? అంటే చూడండి, అంతగా మొండిగా అయిపోవడం అన్నమాట. మొండిగా మూర్ఖత్వంగా మారిపోవడం. అందుకే నువ్వు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరుమనియు నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరిగి ఉండి ఇవన్నీ నేను ముందే చెప్పా. నువ్వెంత మూర్ఖుడివో ఎంత తిరుగుబాటు చేస్తావో నాకు తెలిసి నేను ముందే ఇవన్నీ చెప్పా. అవన్నీ నువ్వు విన్నావు కూడా, కానీ నిజమని ఒప్పుకోవాలి కదా. నిజమే, ఇంతకుముందే దేవుడు తెలియజేశాడు, దాన్ని బట్టి మేము ఇలా తయారయ్యాము అని చెప్పుకోవాలి కదా. ఒప్పుకోరు. దేవుణ్ణి స్మరిస్తారంట, కానీ నీతిని సత్యమును మాత్రము అనుసరింపని వారు. అదే మాట ఇక్కడ అంటున్నాడు. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వాన్ని నేను ఎరుగుదును. నేను సజీవుడనై ఉండగానే ఇన్నిసార్లు మీరు తప్పిపోయారు, కాబట్టి నేను ఇప్పుడు చనిపోయాక మీరు నిశ్చయంగా తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు అనేది మీరు ఖచ్చితంగా చేస్తారు. కాబట్టే మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా దగ్గరికి పోగు చేయండి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులనుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను. అంటే ఒక కీర్తన రాయమన్నారు కదా. ఇప్పుడు ఆ కీర్తన మాటలన్నీ కూడా ఏ వినికిడిలో చెప్తా అంటున్నారు? భూమిని ఆకాశమును
సాక్షులనుగా ఉంచి మరి ఆ గోత్రముల యొక్క పెద్దల ఎదుట, నాయకుల ఎదుట, ఆకాశము ఎదుట, భూమి ఎదుట వారిని సాక్ష్యముగా ఉంచి వారందరూ వినున్నట్లుగా నేను ఈ మాటలు చెబుతాను అని అక్కడ మోషే సెలవిస్తూ ఉన్నాడు. ఏలైనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును మీరు తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దానిని మీరు చేయుదురు. అప్పుడు మోషే ఇజ్రాయేలీల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికిన. అంటే మీరు ఖచ్చితంగా దారి తప్పుతారు, తిరుగుబాటు చేస్తారు, మూర్ఖంగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఆ కీడు వచ్చినప్పుడు మీరు మళ్ళీ యొక్క కీర్తన మీ మీద సాక్ష్యంగా ఉంటూ ఉంది. కాబట్టి ఆ కీడు ప్రాప్తమైనప్పుడు మరి మీరు దీనిని జ్ఞాపకం చేసుకొని తిరిగి దేవుని వైపుకు తిరగాలి అని దానికి సూచనగా ఆకాశాన్ని, భూమిని సాక్ష్యముగా పెట్టారు. ఆ కీర్తన కూడా వీళ్ళపైన ఏం చేస్తుందంట? సాక్ష్యము పలికేదిగా ఉంటుందంట. అందుకనే చూడండి, ఈ దినమున యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది ఇదే మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదారాజుల దినములలో యూదాను గుర్చియు యెరూషలేమును గుర్చియు ఆమోస్ కుమారుడు యెషయాకు కలిగిన ఏ రాజుల కాలంలో దేవుడు మాట్లాడాడో అవన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. 2వ వచనం, మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వారి దొడ్డి తెలుసుకును. ఇజ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు. అక్కడ మళ్ళీ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆకాశమా భూమి చూడండి ఇజ్రాయేల్ ప్రజలు చేసిన పని ఏంటో. ఎందుకు రేపు మళ్ళీ సాక్ష్యం చెప్పాలి కదా. ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ ప్రజల పైన ఈ ఆకాశము భూమి ఏం చేయాలి చెప్పండి? సాక్ష్యం చెప్పాలి. కాబట్టి ఆకాశముతో భూమితో అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ పిల్లలను పెంచి పెద్దవాళ్ళనిగా చేశాను, వారు నా పైన తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది. కానీ ఇజ్రాయిలకి నా దేవుడు, నన్ను విమోచించిన దేవుడు, నా విమోచకుడు అని తమ దేవుణ్ణి మర్చిపోయి ఇతర దేవతల తట్టు వారు తిరిగి మరి ఆ రాజుల కాలంలో వారు ఎంతగా దేవునికి దూరం అయిపోయారో, తిరుగుబాటు చేశారో, మూర్ఖత్వంగా ఉన్నారో వారి గురించి అక్కడ మళ్ళీ ఒకసారి యెషయా ద్వారా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఒకసారి కాదు పలుమార్లు దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది ఇదే మాట. ఇర్మియా గ్రంథంలో కూడా మళ్ళీ ఉంటుంది, ఆకాశమా భూమి చెవియొగ్గుము, నా మాటలు ఆలకించుము అని. అంటే ఎన్నిసార్లు ప్రవక్తుల ద్వారా హెచ్చరిస్తున్నా కూడా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? దేవుని వైపు వాళ్ళు తిరగలేకపోయారు, దేవుని తట్టు మరి వాళ్ళు తిరగలేకపోయారు. అందుకనే దేవుడు కూడా మరి ఎంత ప్రేమ కలిగిన వాడంటే, మనం తప్పు చేస్తామని తెలుసు అయినా మనల్ని ఎన్నుకున్నాడు, తప్పిపోతామని తెలుసు అయినా మనల్ని ప్రేమించేవాడిగా ఉంటున్నాడు. తన సేవకులను పంపిస్తాడు, ప్రవక్తలను పంపిస్తాడు, సరిచేయాలని ప్రయత్నం చేస్తాడు. మాట వినకపోతే శిక్షిస్తాడు. కీడులు, ఆపదలు, సమస్యలు మన జీవితంలో గుండా నడిపిస్తూ ఉంటాడు. అయినా ఆయన వైపు మనం తిరుగుతామేమో అనే నిరీక్షణ కలిగి ఆయన ఎదురు చూసేవాడిగా ఉంటా ఉన్నాడు. అందుకనే 2వ పేతురు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, చదవండి 2వ పేతురు 1వ అధ్యాయము 14-15 వచనాలు. నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా ఎరిగి ఏమంటున్నారు చెప్పండి? నేను నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని అక్కడ మోషే గారు కూడా చనిపోవలసిన సమయం దగ్గరికి వచ్చి ఈ సంగతులన్నీ చెప్తా ఉన్నారు. ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నారు? నా గుడారాన్ని త్వరగా విడిచిపెట్టవలసిన సమయం. అంటే గుడారం అంటే ఏ గుడారం గురించి? దాని దేహం గురించి చెప్తా ఉన్నారు. అంటే ఎప్పుడో ఒకప్పుడు నేను చనిపోతాను, కాబట్టి నేను చనిపోతానని నేను తెలుసుకొని ఈ గుడారంలో ఉన్నంతకాలం, శరీరంలో ఉన్నంతకాలం ఈ సంగతులను ఏం చేస్తా ఉన్నాడు? జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నా. మాటి మాటికి ఒకే సంగతులు ఎందుకు చెప్తాను చెప్పండి? గుర్తు తెస్తున్నాం. ఎందుకు గుర్తు చేస్తున్నాం? అలా ఉండట్లేదు కాబట్టి. అలా ఉన్నారనుకోండి మళ్ళీ చెప్పే పని ఉంటుందా?
చెప్పే పని ఉంటుందా? ఓకే, ఈ వాక్య విషయంలో వీళ్ళు ఈ రకంగా ఉన్నారు కాబట్టి ఇంక చెప్పే పని లేదు. కానీ ఏ సంగతిలో అయితే మీరు తప్పిపోతూ ఉంటారో వాటిని మాటి మాటికి మేము గుడారంలో ఉన్నంతకాలం ఆ సంగతులను మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటాం? రేపుతూ ఉంటాం, చురుకు పుట్టిస్తూ ఉంటాం. అంటే మీరు ఆ రేపబడి ఆ యొక్క వాక్యం ఇన్నిసార్లు ఇలా కుదుతున్నారని ఆ వాక్యం ద్వారా మీరు రేపబడి ఆ వాక్యానుసారంగా మీరు జీవించే వరకు కూడా ఇది న్యాయం అని నేను ఎంచుకుంటున్నా అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు? న్యాయమే. మీరు ఎన్నన్నా అనుకోండి, ఎన్నన్నా తిట్టుకోండి, కానీ అది న్యాయం. ఎందుకంటే ఆ రకంగా చేసే వరకు అక్కడ కూడా మోషే ద్వారా సెలవిచ్చాడు, కీర్తన రాశాడు సాక్ష్యంగా ఉండడం కొరకు, ప్రవక్తల ద్వారా సెలవిచ్చాడు ఆకాశం ఆ భూమి చెరియొగ్గు అని. మరి ఇంక విడిచిపెట్టొచ్చుగా దేవుడు? ఎందుకు రేపుతా ఉన్నాడు? ఎందుకు మాటికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రవక్తల ద్వారా? వాటికి మీరు మళ్ళీ దేవుని దగ్గరికి తిరిగి రాకపోతే శిక్ష పొందుకుంటారని ఎందుకు రేపుతా ఉన్నాడు? దేవుని యొక్క ప్రేమ ఎప్పుడైనా నా మాట విని నా తప్పు తిరుగుతారేమో అని దేవుడు మాటికి. అలాగే మనం కూడా వాక్య విషయంలో ఎక్కడైతే తప్పిపోతూ ఉంటారో సంఘము దైవ సేవకుల యొక్క బాధ్యత మాటికి దాన్ని జ్ఞాపకం చేసి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసి మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటాం? రేపుతూ ఉంటాం, మేల్కొనేటట్లు చేస్తూ ఉంటాం. అపవాదం ఏం చేస్తూ ఉంటాడు? మనస్సు నిద్రపుచ్చుతూ ఉంటాడు. అపవాదేమో మనస్సుని నిద్రపుచ్చుతూ ఉంటాడు ఎక్కడ మేల్కొంటారోనని. మేమేమో పదే గట్టిగా కేకలేసి గట్టిగా చెప్పి రేపి మిమ్మల్ని మీకు జ్ఞాపకం చేసి ఆ వాక్యానుసారంగా ఉండేటట్లు రేపడము న్యాయము అని పౌలు గారు అంటా ఉన్నారు. ఎందుకంటే 15వ వచనంలో ఏమంటారు? నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు 100 సార్లు చెప్పాము ఒకటే మాట. మీరు ఏమనుకుంటారు చెప్పండి? మళ్ళీ 101 సారి విన్నారు తర్వాత చచ్చిపోయాక. కరెక్టే. బ్రతుకున్నప్పుడు ఎన్నిసార్లు చెప్పారో ఈ సంగతి, బ్రతుకున్నప్పుడు ఎన్నిసార్లు చెప్పారో ఈ సంగతి కరెక్టే. అదే ఒకసారి చెప్పి విడిచిపెట్టామనుకోండి, గుర్తుంటుందా మీకు? గుర్తుకు ఉండదు. 100 సార్లు మీ చెవులలో గింగురాలు తిరిగే వరకు చెప్పామనుకోండి, అప్పుడు మీకు ఏమొస్తుంది? అందుకనే నేను చనిపోయిన తర్వాత కూడా మీరు రోజు వీటిని జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాక్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మో, దేవుని యొక్క వాక్యమును బట్టి నేను నడుచుకోనకపోతే నేను రేపు తీర్పులో నిలబడవలసి ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఆ తీర్పును తప్పించడానికే ఆ దేవుడు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చి శిలువ మరణాన్ని పొంది నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ తీర్పుని నేను తప్పించుకోవాలంటే వాక్యమును వినాలి, వినటం వలన విశ్వాసం కలుగుద్ది. ఆ విశ్వాసమును బట్టి మరి మనము నడుచుకునే వారముగా ఉండాలి. అందుకనే నిత్యము జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్తగా నేను వీటిని చేస్తూ ఉన్నాను అని అక్కడ పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఈ దినమున ఆ దినమున కూడా మోషే గారు చెప్పిన దాన్నే పదే ఎన్నిసార్లు వచ్చినాయి చెప్పండి? మనకి వచ్చిన మాటలే ఎన్నిసార్లు వచ్చాయి? ఈ అధ్యాయంలో నువ్వు నిబ్బరంగా ఉండు, భయపడకము, ధైర్యం కలిగి ఉండు ఎన్నిసార్లు వచ్చాయి చెప్పండి? 3 సార్లు చెప్పారు. ఎన్నిసార్లు చెప్పారు? మోషేతో ఒకసారి చెప్పారు, యెహోషువతో ఒకసారి చెప్పారు. మోషే యెహోషువతో చెప్పాడు, దేవుడు మళ్ళీ చివరిలో యెహోషువతో పిలిచి యెహోషువతో కూడా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకే సంగతిని పదే ఎందుకు చెప్తా ఉంటారు చెప్పండి? నిత్యము మనం జ్ఞాపకంలో ఉంచుకోవడం కొరకు, పదే మనం జ్ఞాపకం చేసుకోవడం కొరకు ఆ యొక్క మాటలని ఆ రేపుతా ఉండడం కొరకు చెప్తా ఉన్నారంట. అందుకని చూడండి, దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఇన్నిసార్లు ఊరికే ఇదే వాక్యమా అని మనం అనుకోవడానికి వీలు లేదు. దానిని మర్చిపోకుండా అది న్యాయబద్ధంగా మనం గుర్తుంచుకొని ఆ వాక్యానుసారంగా దేవుడు మనం జీవించడానికే దేవుడు మన పట్ల దేవుని కృపను కనికరాన్ని మరి మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు మనల్ని వాక్యం ద్వారా సరిచేసి దాని నుండి తప్పించే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడంటే ఎంత కృప ఉంది చెప్పండి దేవునికి మన పైన? ఎంత కృప ఉంది, కనికరం ఉంది, ఎంత కటాక్షం మన పైన చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమున దేవుడు మాట్లాడే ప్రతి మాటను బట్టి మనము నిజంగా నా పట్ల ఆయనకున్న ప్రేమ, ఆ గద్దింపులో ఆయన ప్రేమ చూడాలి. మాటికి ఆ సంగతులు తెలియజేస్తూ ఉంటే అందులో ఆయన ప్రేమను మనం చూడగలగాలి. ఆయన కృపని, ఆయన కనికిరాన్ని, ఆయన కటాక్షాన్ని మనం చూడగలిగినట్లయితే ఇది నా మేలు కొరకే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అని మరి మనం అనుకునే వారముగా ఉంటాం. ఆ దినమున భూమిని ఆకాశమును మరి వారు వినున్నట్లుగా గోత్ర పెద్దలందరి మధ్యలో మోషే గారు ఆ కీర్తన చెప్పారు. అంతేకాకుండా ఆ కీర్తన అంతా కూడా వాళ్ళకి నేర్పించి కంఠపాఠముగా చెప్పి, ఏమో మోషే గారు ఎప్పుడు చెప్పారో అన్నానికి లేకుండా ఎవరు సాక్ష్యం చెప్తారు? అప్పుడు ఆకాశము భూమే పలానా దినమున ఇక్కడే కదా మోషే గారు నిలబడి చెప్పింది అని
సాక్ష్యం చెప్పినట్లుగా ఆ ఆకాశము భూమి కూడా అవన్నీ వింటారు. వారు వినడమే కాదు, వారి సంతానానికి కూడా దీన్ని ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు దేవునికి భయపడినట్లుగా వారు కంఠపాఠం చేయించాలంట. అందుకనే ఈరోజు మన పిల్లలకు కూడా మనం ఎందుకు కంఠత వాక్యాలు నేర్పించమంటున్నాం? ఆ వాక్యాలు వారు చదువుకుంటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అంటే వారు భయపడే వారిగా ఉంటారు. కాబట్టి దైవ భయాన్ని మన పిల్లలకు నేర్పించాలి, మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచే కృపను, అంతేకాకుండా మరి దేవుడు అంటే కూడా మనం మూర్ఖముగా తిరుగుబాటు చేయకుండా ఆయన మాటకి లోబడి మాటి మాటికి ఆ యొక్క వాక్యాలను జ్ఞాపకము చేసుకునే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక.